సామాజిక మాధ్యమాల పుట్టినటువంటి పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ. ఈ మధ్య కాలంలో జంతర్ మంతర్లో వేల మంది ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం, నిరసన కార్యక్రమం కూడా చేపట్టినారు. నీట్ పేపర్ ఎగ్జామ్ లీక్ అయిన ఆ భాగంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది వాళ్ళ ప్రధాన డిమాండ్. అయితే చేయలేదు వాస్తవంగా కూడా. ఇప్పుడు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ఉద్యమం చేపట్టడానికి పక్కా ప్రణాళిక రచిస్తుంది కాక్రోచ్ జనతా పార్టీ. అందులో ముఖ్యంగా సామాజిక మాధ్యమాలలో పుట్టినటువంటి ఈ పార్టీ అభిజిత్ దీప్కే అదే పనిలో ఉన్నాడు. ఈరోజు మనతో పాటు రుచిత్ ఉన్నాడు. ఈ సామాజిక మాధ్యమంలో పుట్టినటువంటి ఈ పార్టీని రేపు మన ఇందిరా పార్క్లో ధర్నా చేయబోతున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయలేదు. ప్రధానంగా మాట్లాడుతున్న ఈ అంశం గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే జంతర్ మంతర్లో ధర్నా చేశారు. డిమాండ్ ఏంటంటే రిజైన్ చేయాలని, కానీ చేయలేదు. ఇప్పుడు రాష్ట్రాలలో కూడా ధర్నా చేయడానికి పూనుకున్నట్లు కనిపిస్తుంది. ఏం చెప్తారు? ఏం లేదు, డౌట్ లేదు. 5 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ఆత్మహత్య కాదు, ఇన్స్టిట్యూషనల్ మర్డర్ అని అంటున్నాం. అంటే వ్యవస్థ రెక్లెస్ వల్ల, అంటే వాళ్ళు కేర్ చేయకపోవడం వల్ల ఈరోజు ఈ 5 మంది విద్యార్థులు చనిపోయినారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ రెస్పాన్సిబిలిటీ ఏంది? దేశంలోనే ఎడ్యుకేషన్ వ్యవస్థని మేనేజ్ చేయడము. ఆ వ్యవస్థని మేనేజ్ చేయకుండా దాన్ని అటర్ ఫెయిల్ చేసిండ్రు. ఆయన అకౌంటబిలిటీ తీసుకోవాలి, రాజీనామా చేయాలి. ఇప్పుడు ఒక మినిస్టర్ పవర్లో ఉన్నప్పుడు, ఒక మినిస్టర్కి ఉన్న డ్యూటీని ఆయన నిర్వర్తించినప్పుడు, ఆయన గవర్నమెంట్లో మొత్తం వ్యవస్థలే ఫెయిల్ అయినప్పుడు, ఈరోజు కేవలం నీట్ గురించే కాదు, సిబిఎస్ఈ వెబ్సైట్ ఎట్లా హ్యాక్ అవుతున్నాయి? సిబిఎస్ఈ వెబ్సైట్ని సిబిఎస్ఈ ఎగ్జామ్ రాసిన విద్యార్థులే హ్యాక్ చేయగలుగుతున్నారు. అంత సింపుల్గా ఎట్లుంటుంది అసలు సిబిఎస్ఈ వెబ్సైట్? సో ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. 5 మందిని చంపిన ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషనల్ మర్డర్. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఆయనకి ఏం సంబంధం? ఆయన పాత్ర ఏం లేదు. ఎందుకు చేయాలనే ప్రశ్న కూడా తలెత్తుతుంది సమాజం నుంచి, కొందరి నుంచి. ఆయనకేం సంబంధం అంటే, మరి నరేంద్ర మోదీ రిజైన్ చేస్తాడా? నరేంద్ర మోదీనైనా రిజైన్ చేయమనండి. మాది మాత్రము ప్రధానంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ నుంచి అకౌంటబిలిటీ డిమాండ్ చేయడమే. రేపు నెక్స్ట్ యాక్షన్స్ ఎట్లుంటాయి అనేవి అది ప్రభుత్వ వైఖరి మీద డిపెండ్ అయి ఉంటుంది. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసిన దాని తర్వాత రేపు పొద్దున ఇంకొక పేపర్ లీక్ అయితే గమ్మునుంటామా? కాబట్టి ఖచ్చితంగా ఇట్ ఈస్ అవర్ ఎఫర్ట్ టు డిమాండ్ అకౌంటబిలిటీ ఆన్ ద సిస్టమ్. అంటే వ్యవస్థల మీద ఏదైతే అకౌంటబిలిటీ, ఏదైతే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ప్రజల వైపున, మీడియా వైపున, కోర్టుల వైపున ఉంటుందో అవి డిమాండ్ చేయడమే మా రెస్పాన్సిబిలిటీ. అదే చేస్తున్నాం మేము. కాబట్టి అంతే సింపుల్. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి మీరు మద్దతు ఇస్తున్నారా? ఏంది అసలు? ఏమైనా జైనింగ్ అయ్యే అవకాశం లేదా ఫాలో అయ్యే అవకాశం అట్లా ఉన్నాయా? ఎట్లా ముందుకు వెళ్తున్నారు? లేదు, అంటే ఎవరైతే ఫౌండర్ కానీ లేకపోతే మిగతా నేషనల్ స్పోక్స్ పర్సన్స్ అఫీషియల్గా అనౌన్స్ అయినారో వాళ్ళని, అంటే కాక్రోచ్ జనతా పార్టీకి గతంలో మీతోనే ఫస్ట్ ఇంటరాక్షన్ చేసినప్పుడు కూడా చెప్పినట్టు, ఏ ఉద్యమం వచ్చినా ప్రజల వైపు నుంచి వాటికి సంఘీభావం తెలుపుతామని అన్నాము. అట్లనే ఈ నిరసనలకు కూడా సంఘీభావం తెలిపినాము. దాంట్లో భాగంగానే వాళ్ళు మమ్మల్ని మద్దతు అడిగినప్పుడు తెలంగాణ యువతగా మాకు ఈ నిరసనలకి, దేశవ్యాప్తంగా ఉన్న నిరసనలకి మద్దతు కావాలని అన్నప్పుడు ఖచ్చితంగా కలిసి చేద్దామని. అభిజిత్ దీప్కే స్వయంగా మీకు ఫోన్ చేశాడా, లేకపోతే ఎట్లా? ఎవరు మద్దతు చర్చించినాము. అభిజిత్ దీప్కేనే కాదు, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ నేషనల్ స్పోక్స్ పర్సన్స్, ఇంకా మిగతా రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు, అదే ఏ విధంగా మనము నిరసనలు ఆర్గనైజ్ చేయాలని దాని గురించి చర్చించడం బ్రీఫ్. ఇప్పుడు ఇందిరా పార్క్లో మీరు ఏదో నిరసన కార్యక్రమం చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఏంది ఉద్దేశం ఏంటి? అంటే ప్రధానంగా దీని గురించే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది. ఎట్లా ప్లాన్ చేస్తున్నారు దాన్ని? ఏం లేదు, మార్నింగ్ 9:30కి గ్యాదరింగ్ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 1 o'clock వరకు, 12:30 వరకు ఉంటుంది. సో బేసికలీ గ్యాదరింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మనము ట్రై కలర్ని, అంటే మన భారతదేశం జెండాని తీసుకురావాలి, దాంతోపాటు పూలని తీసుకురావాలి, దాంతోపాటు ఒక పుస్తకాన్ని తీసుకురావాలి. టు టెల్ దట్ మేము ఈ భారతదేశ పౌరులము, మేము ప్రేమను ఆహ్వానిస్తాము, హేట్ పాలిటిక్స్ని వ్యతిరేకిస్తాము, ప్లస్ మేము చదువుకున్న యువతము అనే నినాదాలను రిఫ్లెక్ట్ చేయడం కోసం అని చెప్పి ఈ 3 అంశాలని స్ట్రెస్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఆ రోజు స్లోగన్ గ్యాదరింగ్ ఉంటుంది, అందరం కలిసి చర్చించే స్పేస్ ఉంటుంది, నీట్ పరీక్షలు రాసిన విద్యార్థులని మాట్లాడించే అవకాశం ఉంటుంది. సోనం వాంగ్చుక్ గారు వస్తారు, వాళ్ళు కూడా మాట్లాడతారు. సోనం వాంగ్చుక్ గారు వస్తున్నారు. వాళ్ళు రావడం వల్ల, వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఈ నిరసనని ఇంత జల్దీ ప్లాన్ చేయడం. బీజేపీ వాళ్ళ ప్రధాన ఆరోపణ ఏంటంటే, దీన్ని ఫాలో అయ్యేటోళ్ళు అవును ఇన్స్టాగ్రామ్ కానీ లేకపోతే ఇతర దేశస్తులు కూడా ఉన్నారు, ఏం లేదు మన వాళ్ళు పెద్ద చాలా తక్కువ అని వాళ్ళు ఆరోపణ వాస్తవం లేదు. అంటే అఫీషియల్గా విడుదల చేసిన ఇన్స్టాగ్రామ్ స్టాటిస్టిక్స్లో లేదు కదా. భారతదేశం వాళ్ళే ఉన్నారు మ్యాక్సిమం %.
అరౌండ్ 85% భారతదేశం వాళ్ళే ఉన్నారు. మోదీ దాంట్లో కూడా మేము చెక్ చేస్తే ఎంత ఒక 30% వరకు వేరే దేశం వాళ్ళే ఉంటారు. అట్లా అని చెప్పి నేను ఏమనాలి? అంటే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఒక పార్టీగా రూపాంతరం చెందబోతుందా భవిష్యత్తులో? అది వాళ్ళకి తెలియాలి. అంటే నేను ప్రజా ఉద్యమం కాబట్టి చర్చించుంటారు కదా. ఇప్పటి వరకు అయితే ప్రజా ఉద్యమం వరకే చర్చ జరిగింది. అక్కడి వరకే నేను కూడా ఉంటా. ప్రజా ఉద్యమం నుంచి ఒక రాజకీయ పార్టీగా మారితే ఖచ్చితంగా నాకు అవకాశం ఉండదు పాల్గొనేది. ఇప్పుడు అభిజిత్ దీప్కి ఇందిరా పార్క్కి వచ్చే అవకాశం ఏమైనా ఉందా మరి? ఇప్పుడు ఈ ఆదివారం రోజైతే ఏమీ కన్ఫర్మ్ లేదు. ఖచ్చితంగా రాబోయే 2 రోజులలో అట్లాంటి ఛాన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా చెప్తాము. జనతా పార్టీ జూన్ 14న ఇందిరా పార్క్లో నిరసన కార్యక్రమం చేపట్టబోతుంది. ప్రధాన డిమాండ్ ఏం లేదు, నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ విషయంలో జవాబుదారీతనం ఉండాల్సిన అవసరం ఉంది. ధర్మేంద్ర ప్రధాన్కు 100% రాజీనామా చేయాలనేది కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళంతా చర్చలు చేసుకున్నారంట. ఇప్పుడు సంబంధం లేకపోయినా జవాబుదారీతనం ఉండాలనేది ప్రధాన డిమాండ్. వాస్తవం కూడా జంతర్ మంతర్లో ధర్నా చేశారు. ఏది జూన్ 6కు వేల మంది వచ్చిండ్రు, మద్దతు తెలిపినారు. కానీ ఆ రోజు సాయంత్రం 5 గంటల వరకు టైం ఇచ్చిండ్రు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, కానీ చేయలేదు. అందుకే అభిజిత్ దీప్కే ఏం చేస్తున్నారంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆ రాష్ట్రాలల్లో ధర్నా కార్యక్రమం చేపట్టే కార్యక్రమంలో భాగంగా ఇక్కడున్న రాష్ట్రాలలో యాక్టివ్గా ఉండే వాళ్ళని సంప్రదించి దీనికి మద్దతు తెలపండి, ఈ ఉద్యమానికి 100% మనం పోరాడదాం. ఎందుకంటే నీట్ పేపర్ లీక్ అయ్యి దాదాపు 5 మంది చనిపోయిన పరిస్థితి, విద్యార్థులు చాలామంది జీవితాలు ముగ్గిపాలైన పరిస్థితి. ఎందుకంటే కోటి ఆశలతో ఎగ్జామ్ రాస్తారు కదా. ఖచ్చితంగా దీనిపై పోరాడదామని వివిధ రాష్ట్రాల్లో యాక్టివ్గా ఉండే వాళ్ళని సంప్రదించి ఈ రకంగా ప్రోగ్రాములు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి ఏం జరుగుతుందో. జూన్ 14న అయితే ఇందిరా పార్క్లో నిరసన కార్యక్రమం చేపట్టబోతుంది కాక్రోచ్ జనతా పార్టీ. మరి ఈ డిమాండ్కు భాజపా అధిష్టానం కూడా ఇప్పటివరకు పెద్దగా ఏం స్పందన లేదు ఈ అంశానికి సంబంధించి. అది వాళ్ళు ప్లానింగ్లో భాగంగానే వాళ్ళు మాట్లాడట్లేదు అనే విషయం కూడా తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం అయితే అభిజిత్ దీప్కే వివిధ రాష్ట్రాలలో ఇలాంటి యాక్టివిస్టులను వాళ్ళ పార్టీకి మద్దతు తెలుపుతూ సామాజిక మాధ్యమంలో పుట్టినటువంటి ఈ పార్టీకి రాష్ట్రాల వ్యాప్తంగా ధర్నా చేసే కార్యక్రమం కనబడుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. జూన్ 14 చూస్తూనే ఉండండి మన తొలివేలు.